బ్రేకింగ్ న్యూస్ క్వాక్ ఎరీనా పబ్ కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కుమారుడి పేరు తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తుంది. క్వాక్ పబ్ పై ఇటీవల జరిగిన పోలీసుల దాడుల్లో పట్టుబడిన వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో ఏపీకి చెందిన ఒక సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిని కుమారుడికి డ్రగ్ పాజిటివ్ అని తేలింది. హరిత్ సారంగా అనే యువకుడికి ఈగల్ టీం నిర్వహించిన డ్రగ్ అనలైజర్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పరీక్షల్లో హరిత్ సారంగా డ్రగ్స్ సేవించినట్లు స్పష్టంగా తేలడంతో పోలీసులు కేసును మరింత సీరియస్ గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల వారసులే ఇలా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి అందాయి, పబ్లో ఇదందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. ఐఏఎస్ అధికారిని కుమారుడికి పాజిటివ్ రావడంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం కదా, ఏదైతే నిన్న జరిగిన తనిఖీల్లో కూడా అటు పాజిటివ్ వచ్చిన వారిలో ఐఏఎస్ కుమారుడు ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఒక పక్క నుంచి డ్రగ్స్ ని మొత్తంగా కూడా క్లోజ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా ఇలాగ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు, తీర్పు చెప్పాల్సిన వాళ్ళ పిల్లలే ఈ డ్రగ్స్ ఉచ్చులో పడుతున్నారు. అసలు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ కేసు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు పోలీసులు, తాజా అప్డేట్స్ ఏంటి? ఎసగ్లా క్వాక్ ఎరీనా పబ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కీలక విషయం, ఏపీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడికి ఈ కేసులో పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 8 మందికి నిన్న అర్ధరాత్రి నిర్వహించినటువంటి దాడుల్లో ఈగల్ టీం పోలీసులు మొత్తం క్వాక్ ఎరీనా పబ్లో ఈవెంట్, బ్లాక్ కాఫీ పేరుతో భారీ ఈవెంట్ జరిగింది. అందులో 1500కు పైగా పెద్ద ఎత్తున అందులో పాల్గొన్నారు. అందులో ర్యాండమ్గా 60 నుంచి 70 మందికి ఈగల్ టీం పోలీసులు టెస్టులు నిర్వహించారు. అందులో మొత్తం 8 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఏపీకి చెందినటువంటి ఐఏఎస్ అధికారిని కుమారుడు కూడా పాజిటివ్ రావడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. మొత్తం 8 మందిలో ఐఏఎస్ అధికారి కొడుకు ఆకెల్లా హరిత్ సారంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్నట్లుగా కూడా తెలుస్తుంది. తనకు ఈగల్ టీం నిర్వహించినటువంటి ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్లో తనకి హరిత్ సారంగాకి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతనితో పాటుగా మొత్తం 7 మంది మిగతా వాళ్ళ పేర్లను కూడా ఒకసారి పరిశీలిస్తే రితేష్, జ్యోతిరాదిత్య, రిత్విక్ వాసాల, అభిషేక్ వర్మ, ఆకెల్లా హరిత్ సారంగా, రిషబ్ శ్రీవాస్తవ, పిట్ల పృథ్వీరాజ్ అండ్ మోనీష్ సత్వాని, ఈ 8 మందికి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి అప్పగించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అనంతరం వాళ్ళకి బ్లడ్ టెస్టులు నిర్వహిస్తారు. బ్లడ్ టెస్టుల్లో కూడా పాజిటివ్ వచ్చిన అనంతరం వారికి నోటీసులు ఇచ్చి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కీలకంగా ఒక ఐఏఎస్ అధికారి కుమారుడికి పాజిటివ్ రావడం అనేది ఇప్పుడు సంచలనంగా మారుతుంది. మొత్తం ఈ పబ్కు సంబంధించినటువంటి ఈగల్ టీం సోదాల్లో మొత్తం ఈ ఈవెంట్లో 1500 మంది పాల్గొన్నారు. 60 మందికి పైగా ఇన్స్టాంట్ టెస్టులు నిర్వహించారు. అందులో ఆకెల్లా హరిత్ సారంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏపీకి చెందినటువంటి ఐఏఎస్ అధికారిని కొడుకు అన్నట్లు కూడా తెలుస్తుంది. తనని కూడా మొత్తం 8 మంది నిందితులను కూడా ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి బ్లడ్ టెస్టులు నిర్వహించిన అనంతరం కూడా తదుపరి వారికి మళ్ళీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే డిఅడిక్షన్ సెంటర్ కౌన్సిలింగ్ కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఈగల్ టీం సీరియస్గా తీసుకుంది. మొత్తం ఇందులో 6 మందికి ఇటు ఐఏఎస్ కుమారుడు ఆకెల్లా హరిత్ సారంగకు గాంజా పాజిటివ్ వచ్చింది. తనతో పాటు మరో 5 మందికి, మొత్తం 6 మందికి గాంజా పాజిటివ్ రాగా మిగతా 2కి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? క్వాక్ ఎరీనా పబ్లో గతంలో కూడా అనేక సోదాలు చేశారు, అనేక రైడ్స్ జరిగాయి. ఆ సందర్భంగా కూడా కొంతమంది కస్టమర్స్కు పాజిటివ్ వచ్చింది. అయితే ఇక్కడ డ్రగ్ అనేది పబ్ లోపల ఏమైనా సేవించారా లేదంటే బయట సేవించారా అనేది కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వీరందరికీ కూడా ఎక్కడి నుంచి ఇటు గాంజా డ్రగ్స్ అనేవి
సరఫరా జరిగింది, ఎక్కడి నుంచి వీరు సేవించారు, ఎక్కడి నుంచి వీరికి తీసుకున్నారు అనేది కూడా ఇంకా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుని ఇప్పటికే సీరియస్ గా తీసుకుని ఈగల్ టీం పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అట్లా. సాగర్, మనం తాజాగా చూసుకుంటే ఒక పక్కన అటు మన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసు కూడా ఇంకా చిక్కుముడి విడలేదని చెప్పాలి. అయితే ఇటు తెలంగాణలో ఏ డ్రగ్స్ కేసు పట్టుబడినా దాని మూలాలు ఏపీలో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఐఏఎస్ కుమారుడికే పాజిటివ్ రావడం అనేది కూడా అటు రాజకీయంగా కూడా చర్చ జరుగుతుందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి అసలు పార్టీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, సో వారిని కూడా పోలీసులు పిలిచి విచారించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే అటు సినీ నటి హేమ కూడా రావడం చూసాము, విడేకంగా ఐఏఎస్ అధికారి కుమారుడు కూడా ఉండడం చూసాము. అసలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ పార్టీలో పాల్గొన్నారా, అసలు ఆ పార్టీలో ఏం జరిగింది? ఇసకిలా ఇది ఒక పెద్ద ఈవెంట్. ఆఫ్రికాకు సంబంధించినటువంటి బ్లాక్ కాఫీ అనే డీజే అతను ఈ ఈవెంట్లో పాల్గొనడంతో పెద్ద ఎత్తున అభిమానులు, దానికి సంబంధించినటువంటి ఆ పబ్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా మొత్తం 1500 మంది ఇందులో పాల్గొన్నారు. అందులో ర్యాండమ్గా 60 నుంచి 70 మందికి ఈగల్ టీం ఇన్స్టాంట్ టెస్టులు నిర్వహించింది. సో ఇందులో 8 మందికి పాజిటివ్ వచ్చింది. సో 8 మంది ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఇందులో ఐఏఎస్ కుమారుడు అకెల్లా హరిత్సారంగా కూడా ఉన్నారు. తాను గతంలో తీసుకున్నాడా, గాంజా సేవించాడా, లేదంటే ఇక్కడికి పార్టీకి వచ్చే ముందు చేసుకున్నాడా, పబ్కి వచ్చిన అనంతరం ఏమైనా సేవించాడా, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే ఫామ్ హౌస్, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో కూడా ఏపీకి సంబంధించినటువంటి మూలాలు ఉండడం, ఏపీ ఎంపీకి అందులో పాజిటివ్ రావడం, ఇప్పుడు ఈ కేసులో క్వాకెరణ పబ్ కేసులో ఐఏఎస్ కుమారుడికి పాజిటివ్ రావడం కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎక్కడ తెలంగాణలోనే కావచ్చు, ఎక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి పార్టీలు జరిగినా కూడా ఏపీకి సంబంధించినటువంటి మూలాలు బయటపడడం, తాజాగా మొయినాబాద్ కేసులో కూడా ఎంపీ మహేష్ కుమార్కి పాజిటివ్ రావడంతో కొంత పొలిటికల్గా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా క్వాకెరణ పబ్లో కూడా ఐఏఎస్ అధికారిని కొడుకు పాజిటివ్ రావడం అనేది కొంత చర్చాంశంగా మారుతుంది. సో ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీం పోలీసులు వీరికి గాంజా అనేది ఎక్కడి నుంచి వచ్చింది, పబ్బుకు వచ్చిన అనంతరం వీళ్ళు సేవించారా, గతంలో ఏమైనా సేవించారా, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.